నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మీరు చూడొచ్చు మన వరలక్ష్మి వ్రతానికి అందరు ఆడపడుచులందరూ కూడా చాలా హడాడుగా ఉంటూ ఉంటారు కదా. కొత్తగా ప్రారంభించే వాళ్ళకి అసలు అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి, కలశంలో ఏం పెట్టాలి, అమ్మవారికి చీర ఎలా కట్టాలి, ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా. సో స్టార్టింగ్ నుంచి అసలు అమ్మవారికి ఎలా రెడీ చేయాలి, అమ్మవారి కలశంలో ఏం పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా వీడియో పెడుతూ ఉన్నాము. అలాగే వ్రత విధానం కూడా పూర్తి కథతో పాటు వీడియో ఉంటుంది. మొత్తం వీడియో చూడటానికి ట్రై చేయండి. అలాగే ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఈ పూజ అంతా కూడా మురళీధర శర్మ గారి చేతుల మీదుగా జరుగుతోంది. ఇప్పుడు పూర్తి వీడియో వ్రత విధానం పరిచయం చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా కింద చక్కగా కూడా బియ్యాన్ని పోసుకొని తమలపాకులను పెట్టుకొని దీనిపైన ఒక బిందెను పెట్టండి. చక్కగా బిందెలో జవ్వాజు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో, అది తీసుకోవాలి. అది తీసుకొని ఆ యొక్క జవ్వాజు అందులో వేయాలి. ఈ విధంగా చీరను మడత పెట్టుకున్న తర్వాత మీరు గట్టిగా గుంజి ముడివేయండి. గట్టిగా గుంజి ముడివేయండి. కొబ్బరి బోండం పెట్టేసి
దీనికి ఒక కంకణాల దారం కట్టాలి. మీరైతే ఇప్పుడు తమలపాకులు ఇవ్వండి. గణపతి గౌరమ్మను అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ విధంగా కలశ స్థాపనను ఏర్పాటు చేసుకోండి. ఇందులో చక్కగా కూడా బియ్యం పోసుకోండి. ఇందాక ముందు మనం అమ్మవారి అలంకరణకు వాడినటువంటి దాంట్లో చక్కగా నీళ్ళు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి సందర్భము. మరొక కలశానికి వచ్చేసి బియ్యం పోసుకోవాలి. ఇందులో బియ్యం, ఎందుకంటే ఇది మనము తిరుగువారం వెళ్ళేలోపు భోజనం చేయాలి. ఇందులో ఉండేటువంటి ఈ యొక్క కలశంలో మనము పోసినటువంటి ఆ యొక్క బియ్యాన్ని మనం తిన్నట్టయితే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహము మనం పొందినటువంటి వారిని అవుతాము. కనుక అది మాత్రం చాలా మస్ట్. ముఖ్యంగా కూడా అమ్మవారికి ఎంత మల్లెపూలు అంటే అంత ఇష్టం అమ్మవారికి. కలసం పెట్టాం కదా గురువు గారు, ఆ చెంబులో ఏమేమి వేయాలి? బియ్యము ముందుగా చిటికెడు పసుపు కుంకుమ, చిటికెడే, అందులో కొంచెం బియ్యం పోసుకోవాలి. తర్వాత ఈ బియ్యంతో మనము ఇది చేసుకోవచ్చు అంటారు కదా, వండుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు కలసానికి కొబ్బరికాయ పెట్టాం కదా గురుగారు, ఆ కొబ్బరికాయను ఏం చేయాలి? ఆ కొబ్బరికాయను మనం ఇంటి ముందు ఎరుపు రంగు వస్త్రంలో కట్టుకోవాలి. ఓహో, ఇంటికి గుమ్మం దగ్గరలో పెట్టుకోవాలి. అలాగే వివాహం అయింది ఆల్రెడీ, సంతానం లేదు అని అనేటువంటి వారు ఆ యొక్క ప్రసాదాన్ని కొబ్బరికాయను కొట్టుకొని తినాలి. మల్లెపూలు కానీ మరువం కానీ అమ్మవారికి మనం ఎంత సమర్పిస్తే అమ్మవారు మనల్ని మర్చిపోదు.